మరో బ్రేకింగ్ అంతుంది మనకి. సూర్యాపేట గరిడేపల్లి మండలం కల్మల చెరువు గ్రామంలో అర్ధరాత్రి హైడ్రామా నెలకొంది. బీఆర్ఎస్ మద్దతుదారు గెలిచినట్టుగా అధికారిక ప్రకటన చేసి నియామక పత్రం ఇవ్వకుండా అధికారులు జాప్యం చేశారు. దీంతో రీకౌంటింగ్ జరపాలని ఓడిన కాంగ్రెస్ మద్దతుదారు డిమాండ్ చేశారు. రీకౌంటింగ్ లో ఫలితాలు తారుమారు చేస్తారనే భయంతో బీఆర్ఎస్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. చివరికి హైడ్రామాల నడుమ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని విజేతగా ప్రకటించారు అధికారులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లో అందిస్తారు. కిరణ్, మొత్తానికి రీకౌంటింగ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ అధినేత మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి, ఎలా ఉంది? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత సెగ్మెంట్ అయినటువంటి సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ సెగ్మెంట్ లో ఉత్తమ్ కు షాక్ అని చెప్పొచ్చు. గరిడేపల్లి మండలం కల్మల చెరువు గ్రామంలో గత రాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. అయితే ఆ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచినట్టు కూడా అధికారులు ప్రకటించారు. అయితే నియామక పత్రం ఇవ్వకుండా కూడా చాలాసేపు జాప్యం చేశారు. అయితే అనుమానం వచ్చినటువంటి బీఆర్ఎస్ మద్దతుదారులంతా కూడా ఆందోళన దిగారు. అయితే అంతకు ముందే పోలింగ్ కౌంటింగ్ కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థి రీకౌంటింగ్ జరపాలని అక్కడ అధికారులపై ఒత్తిడి తెస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు అలర్ట్ అయ్యారు. సహజంగా రీకౌంటింగ్ అంటే 1 నుంచి 10 ఓట్ల లోపు స్వల్ప తేడాతో విజయం సాధించినటువంటి నేపథ్యంలో రీకౌంటింగ్ పెడతారు. కానీ ఆ గ్రామంలో మాత్రం భారీ మెజార్టీ వచ్చినప్పటికీ కూడా రీకౌంటింగ్ ఎందుకు జరుపుతున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి నేపథ్యంలో అధికారులు కూడా చివరకు అంటే హైడ్రామాల మధ్య చివరకు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని విజేతగా ప్రకటించారు. ఎందుకంటే అంత ముందుకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన దిగారు. వారికి అండగా కూడా ఇటు అగ్రనేతలు వస్తున్నటువంటి క్రమంలో విషయం తెలుసుకున్నటువంటి అధికారులు అయితే బీఆర్ఎస్ నేతల ఆందోళన తీవ్ర ఉద్రిక్తకు దారితీస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు అయితే చివరగా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని విజేతగా ప్రకటించడంతో ఆడ వివాదం అయితే సద్దుమణిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ గ్రామంతో పాటు చాలా గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు రిగ్గింగ్కు పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు కూడా వినబడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ ఘటనపై కూడా బీఆర్ఎస్ అగ్రనేతల స్పందన ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడాలి. సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ కిరణ్.